హాయ్ ఫ్రెండ్స్, మేము ఒరిస్సా కొరాపుట్లోని పాడవలో ఉన్నాము. మీకు ఒక అద్భుతమైనటువంటి కుకింగ్ వీడియోను చూపిస్తూ ఉన్నాము. మిస్ కావద్దు, చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమున్న లొకేషన్ ఒరిస్సాలోని పాడవ. ఇది కొరాపుట్ రీజన్లో ఉంది. కొరాపుట్ డిస్టిక్లో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఈ పాడవ అనేది ఒక అందమైనటువంటి ప్రదేశం. ఈ పాడవ చుట్టూ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. బల్డా కేవ్స్, అలాగే రాణి డుడుమా నందపూర్లో ఉంది. దగ్గర 30 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఈ లేక్లో మనకు మాచ్కాండ్కి సంబంధించిన లేక్ ఇది. ఈ లేక్కి సంబంధించి మనకు జోలపుట్లో రిజర్వేర్ ఉంది. కాబట్టి ఇదంతా నీరుతో నిండి ఉంటుంది. ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలు అనేవి ఉన్నాయి. అలాగే ఈ రోడ్ వెంబడి వెళ్తే మనకు అందరికీ సుపరిచితమైనటువంటి మాచ్కండ్ జలాశయానికి వెళ్ళవచ్చు. అంతకంటే అద్భుతమైనటువంటి దుడుమా వాటర్ ఫాల్స్ కూడా మనం చేరుకోవచ్చు. అలాగే ఇంకా మనం ఈ చుట్టుపక్కల చాలా విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మనం చూసుకొని వెళ్ళవచ్చు. మేమున్న లొకేషను అరకు వ్యాలీకి నియర్లీ 30 km ఉంటుంది. చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా మా ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నారో. ఆల్రెడీ మేము ఫిషింగ్ చేసాము, అంటే ఫిష్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు మేము దాన్ని అగ్గిలో కాల్చాలని ఒక ప్లాన్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ మంట పెడుతున్నాం. మా ఫ్రెండ్ ఆల్రెడీ మంట వెలిగించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అప్పుడే వర్షం పడుతుంది. వర్షంలో మంట వెలిగించడం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఆ ప్రయత్నం అనేది ఎలా ఉంటుందో అక్కడ చూస్తున్నారు కదా, ఎంత కష్టపడుతున్నారు అనేది. మేము ముగ్గురు చాలా రోజులకి కలిసాం. అందుకనే ఇలాంటి ఒక స్పాట్ని మనం ఎంచుకొని ఇలా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని కార్లో వచ్చి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మంట వెలగలేదు కాబట్టి శానిటైజర్ని ఉపయోగించుకుంటున్నాం. శానిటైజర్తో మంటను వెలిగించడం అనేది అందరికీ తెలుసు, ఎంత మనం కరోనా టైంలో వాడుకున్నాం. లాస్ట్కి ఈ రకంగా అది ఉపయోగపడుతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి అక్కడ మంట వెలిగించడానికి ఉపయోగపడింది. మొత్తానికి మంట అయితే సక్సెస్ అయిపోయింది, గట్టిగా వెలుగుతుంది. చూసారు కదా, ఆ మంట పైన ఈ కర్రలు వేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ వేసాడు, చాలా గట్టిగా వెలిగింది. అరకు ఏరియాలో చాలా ప్రసిద్ధి చెందిన చేపలు ఏదంటే పాడవ చేపలు. అందరికీ తెలుసు, పాడవలో చేపలు న్యాచురల్గా పెరుగుతాయి, చాలా బాగుంటాయని అందరికీ తెలుసు. అందుకనే మేము కూడా పాడవలో చేపలు కొని పాడవలోనే మనం దాన్ని కుకింగ్ చేసి తింటే ఒక మజాగా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. సో అందుకనే మేము ఆ చేపల్ని అక్కడే తీసుకొని అక్కడే కుకింగ్ చేస్తూ ఉన్నాం. ఇదిగో మా ఫ్రెండ్ తీసుకున్నాడు. దాంట్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి అరిటాకులో కలిపి దాన్ని కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క వాతావరణం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల వర్షం పడుతుంది. మేము ఒక చెట్టు కిందన దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఫిష్ చూసారు కదా, ఆల్రెడీ దాన్ని కట్ చేయించి తీసుకొచ్చాం. ప్రిపేర్డ్గా తీసుకొచ్చాం. ఎంత బాగుందో చూడడానికి. చాలా టేస్టీగా, డెలిషియస్గా ఉంటుంది ఈ చేపలు. అందుకనే మేము ఈ చేపలని తీసుకొచ్చి ఇక్కడ కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ చేపలు అయితే ఒక్కొక్క చేప 1/2 kg ఉంటుందండి. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి లోపల కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపి దాని మీద పేస్ట్ లాగా రాసి కాల్చడానికి ప్రయత్నం అయితే చేసాము. చూడండి, చాలు మరి ఎక్కువ కొంచెం వాటర్ కలుపుదాన్ని కాల్చుకొని తింటున్నాం. కారం పేస్ట్ ఇది గిరిజన నాటు పద్ధతిలో ఏకంగా రాసేస్తున్నారు. ఒక రెడీ అయింది. ఇది రెండు ఒకే ధర కాదు, వేరే వేరే పెట్టారు. పాడవలో మాచ్కండ్ జలాశయం ఈ నిండా చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క చేప నియర్లీ 30 kgs వరకు కూడా దొరుకుతూ ఉంటాయి. చాలామంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా
దొరికిన సందర్భాలు మనకు న్యూస్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయనేది ఒక విషయం అందరికీ తెలుసు. చుట్టుపక్కల చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు, పడవలో వచ్చినప్పుడు తప్పకుండా చేపలు తీసుకెళ్తారు. మేము కూడా తీసుకున్నాము. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక 2 చేపలు తీసుకొని ఇక్కడ దీన్ని కాల్చుదామని ప్లాన్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ అయితే కాలుస్తున్నాడు. ఇంకా ప్రాక్టీస్ చేయాలి. అక్కడ అరిటాకులకు అయితే కట్టాడే కానీ అది సరిగా కట్టలేదు అనుకోండి, అందుకే బయటికి చేపలు కనబడుతున్నాయి. మొత్తానికి ఏదో మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఇంతకంటే ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఆ సమయంలో మాకు సరైనది ఆకులు దొరకలేదు. సో ఇప్పుడు ఆకు తేవడానికి అయితే నేను వెళ్తాను. అరిటాకు దగ్గరలో అరిటాకులు కూడా ఉన్నాయి. ఇది రోడ్ పక్కన ఉండడం వల్ల అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి. అరిటాకు చెట్లు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అరిటాకును అయితే తెంపాను. ఫ్రెండ్స్, ఈ ప్రదేశంలో చాలామంది ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసుకుంటారు. ఎందుకంటే పక్కన లేక్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక ప్లాట్గా ఇక్కడ ఉండటం వల్ల చెట్టు కిందన చాలామంది క్యాంపింగ్ టెంట్లు వేసుకొని ఇక్కడ ఉంటుంటారు. నైట్ కూడా స్టే చేస్తూ ఉంటారు. ఫిషింగ్ చేయడానికి, అలాగే దాన్ని అక్కడే కుకింగ్ చేయడానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చాలామంది ఇక్కడ క్యాంప్ టెంట్లు నైట్ స్టేయింగ్ కూడా చేస్తూ ఉంటారు. రోడ్ పక్కన ఉండడం వల్ల ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా, ఇటుపక్క మన ఆంధ్ర, అలాగే తెలంగాణ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈ లైన్లో మనకు చాలా చూడదగ్గ ప్రదేశాలు చాలా అయితే ఉన్నాయి. నందపూర్లోని రాణి డుడుమా కావచ్చు, అలాగే మాచ్కాండ్ కావచ్చు, డుడుమా వాటర్ ఫాల్స్ కావచ్చు, అలాగే మనకు కొరాపుట్లోని కోలాబ్ డ్యామ్ కావచ్చు, ఇంకా ఫేమస్ ఒరిస్సాలోనే హైయెస్ట్ హిల్ అయినటువంటి డియోమలి కావచ్చు. ఇవన్నీ ఈ లైన్ నుంచే మనం వాటన్నిటిని విజిట్ చేయవచ్చు. కాబట్టి ఎక్కువ మంది అవి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి నైట్ స్టే చేస్తూ ఉంటారు. ఎక్సలెంట్ లొకేషన్, ఇది చాలా బాగుంటుంది. ఓకే, మొత్తానికి మా ఫ్రెండ్ అయితే కుకింగ్ చేశాడు. సరిగ్గా కాలేదు. మరొకసారి దాన్ని కట్టి అక్కడ కాల్చడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి కాల్చాం కానీ సరిగ్గా కాలలేదు. ఇప్పుడు చుట్టి మరొకసారి కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అంతలో ఒక మంచి విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీకు వనకటిల్లి గురించి చెప్పాను కదా. వనకటిల్లిలో ప్రతి గురువారం మనకు మార్కెట్ సంత అనేది జరుగుతుంది. ఆ సంతలో మన భారతదేశంలోనే పురాతనమైనటువంటి గిరిజనులు, బోండా తెగకు చెందిన గిరిజనులు అక్కడ వస్తూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఖాళీ సమయంలో వారిని విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది వారి హిస్టరీ గురించి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రూట్లో వెళ్తే మనం జగదల్పూర్ కూడా వెళ్ళవచ్చు. జగదల్పూర్లో మనకు చిత్రకోట వాటర్ ఫాల్స్ను కూడా మనం చూడవచ్చు. చిత్రకోట వాటర్ ఫాల్స్ కాకుండా ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా మనం దగ్గరలోనే దూద్ సాగర్ వాటర్ ఫాల్ను కూడా మనం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా డెలిషియస్ ఫుడ్ పాడవా చేప రెడీ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ చేసాడు మావాడు బ్యాటింగ్. టేస్ట్ అదిరిపోతుంది అక్కడ. మొత్తానికి మేమైతే ఏదో రకంగా ఫ్రై అయితే చేసాము. మంటల్ని కాల్చుకొని ఈ రకంగా తినడం అనేది ఇది ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఇలా చేయలేదు. ఫిష్ని ఈ రకంగా ఫిషింగ్ చేసి అది పట్టుకొని కాల్చి తినడం అనేది లేదు, అనుభవం లేదు. ఒకప్పుడు అయితే నేను చేశాను. జోలాపుట్లో ఉన్నప్పుడు ఫిషింగ్ చేసి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కాల్చుకొని తినలేదు. ఇది ఫస్ట్ టైం. చాలా టేస్టీగా ఉంది. ఒక మధురమైనటువంటి అనుభూతి. మా ఫ్రెండ్ అయితే లాగిన్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళదు మరి, అది ఇలాగే ఉంటుంది. అసలు కారం లేకుండా తినేస్తారు. అదొక టేస్ట్. తర్వాత కుండ బిర్యానీ తీసుకున్నాం. ఈ కుండ బిర్యానీ ఎక్సలెంట్గా ఉండదు, ఆ సంగతి అందరికీ తెలుసు. బట్ ఆ కుండ బిర్యానీ కంటే ఇంకా మనకు మంచి బిర్యానీ ఈ ప్రాంతంలో దొరుకుతుంది. బట్ మేము కుండ బిర్యానీ ప్లాన్ చేసుకున్నాం. క్యాంపింగ్ లోపల, టెంట్ లోపల కుండ బిర్యానీతో మంచి లొకేషన్లో తింటుంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. చుట్టుపక్కల లేక్, క్లైమేట్, వెదర్ చాలా బాగుంది.
మా ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నేను తిన్నట్టు నేను చూశాను. చాలా హ్యాపీగా ఉండింది. ఒరిస్సా రాష్ట్రంలోని పాడవ గిరిజన సంత దేశంలోని అతిపెద్ద సంతల్లో ఒకటి. ఈ సంత ప్రతి గురువారం జరుగుతూ ఉంటుంది. అనేక మంది గిరిజనులు వారికి కావలసిన వస్తువులు ఇక్కడ వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. దేశంలోనే ఎక్కువ సంతలు జరిగే రాష్ట్రము ఒరిస్సా రాష్ట్రము. 2వ స్థానంలోని విశాఖ మన్యం ఉంది. మొదటి స్థానంలో ఒరిస్సా ఉంది. ఒరిస్సా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లాలో 937కు పైగా సంతలు జరుగుతాయి. 2వ స్థానంలోని ఆంధ్రప్రదేశ్లో విశాఖ మన్యంలోని 776 సంతలు జరిగి 2వ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్వే 2021 వెల్లడించింది. పాడవ చేరుకోవడానికి విశాఖ నుండి కిరోండూల్ వరకు రైల్వే రోడ్ అనేది ఉంది. మనకు రైలు మార్గం ద్వారా కూడా మనం చేరుకోవచ్చు. అలాగే అరకు నుండి జైపూర్ వరకు మనకు హైవే రోడ్ అనేది ఉంది. రోడ్డు మార్గం ఉండటం వల్ల బస్సులో కూడా మనం చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే మొత్తం తినేసాడు. తిరిగి మిగిలింది అక్కడ కుక్కకు అయితే ఇచ్చేసాడు. చాలా మంచి పని చేశాడు. సేవాభావం ఎక్కువ మా ఫ్రెండ్కి. చాలా ఫుడ్ అయితే చాలా బాగుంది. కుండ బిర్యానీ, తర్వాత కాల్చుకున్న చేప చాలా నచ్చింది. లొకేషన్ కూడా చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.